మహాశివరాత్రి అనగానే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు. శివునికి ఆరాధనలు చేయాలి, అర్చనలు అభిషేకాలు చేయాలి, ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చాలా విశేషమైనవి. ఈరోజు మనం మహాశివరాత్రి పండుగ వెనుక ఉన్న ఎంతో గొప్ప సైన్స్ను తెలుసుకొని మన భావితరాలకు చాటి చెబుదాం. ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. అసలు మన భూమి మీదకు జీవం ఎలా వచ్చింది? మనిషి ఆకాశం నుండి ఊడిపడలేదు. సూర్యుడు, సూర్యమండలం ద్వారా జీవరాశులు నివసించేలా వాతావరణం ఏర్పడింది. తర్వాత నీరు ఏర్పడింది. ఆ తర్వాత సూక్ష్మజీవులు, చరజీవులు, పాకే జీవులు, వెన్నుపూస లేని జీవులు, వెన్నుపూసలు వంగి ఉన్న జీవులుగాను ఏర్పడ్డాయి. ఎప్పుడైతే వెన్నుపూస నిటారుగా ఉండే మనిషి రూపాంతరం చెందాడో అప్పుడే యూనివర్స్లోని కాస్మిక్ ఎనర్జీని మన మెదడు రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకే మనిషికి ఉన్న తెలివితేటలు ఏ ఇతర జీవికి లేవు. మనిషికి తెలివితేటలు, విజ్ఞానం, ఆధునికత అందిపుచ్చుకున్నాయంటే దానికి కారణం సూర్యుడు ఇంకా చంద్రుడు. చంద్రుడు మన మనసు మీద ప్రభావం చూపుతాడు. అది ఎలాగంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా పౌర్ణమి రోజు అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. మన శరీరంలో నీరు కూడా గురుత్వాకర్షణ శక్తి ద్వారా పైకి లాగబడుతుంది. అందుకే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో పూజల పేరుతో మనసును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుకోవాలి అంటారు. సూర్యుడి నుండి ప్రతిరోజు వెలుగు రూపంలోనూ, శక్తి రూపంలోనూ మన దేహం చాలా ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. ఇందులో మనిషికి కావాల్సిన ప్రత్యేకమైన ఎనర్జీ ఏమిటి? అసలు మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో గమనిద్దాం. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజును మాస శివరాత్రి అని పిలుస్తూ ఉంటాం. మరి 11 మాస శివరాత్రులు ఉన్నాయి కదా. ఈ 12వ మాస శివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ముందు. మరి ఈ మాస శివరాత్రిని మాత్రమే మహాశివరాత్రి అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ ఒక విజ్ఞానపరమైన విషయం ఉంది. మనం చూసుకున్నట్లయితే మార్చి నెలలో మనకు ఈక్వినాక్స్ ఏర్పడుతుంది. ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సమయం సమానంగా ఉండడం, ఇంకా నార్త్ సౌత్ పోల్ దగ్గర సమానమైన పగలు రాత్రి ఉండడం. ఈక్వినాక్స్ జరిగే సమయంలో యూనివర్స్ నుండి కాస్మిక్ ఎనర్జీ 100% ఎక్కువగా ఉంటుంది. అలాంటి విశేషమైన రోజు ఉపవాసం ఉండి రాత్రి వేళలో వెన్నుపూస నిటారుగా ఉంచి శివనామ స్మరణం చేయడం వలన మనలోని యోగశక్తి, కుండలిని శక్తి రెట్టింపు అవుతుంది. సుఖమయమైనటువంటి జీవనాన్ని గడపవచ్చు. అందుకే ఆ అపారమైన శక్తిని లింగ రూపంలో పోల్చి శివలింగం ఉద్భవించిందని చెప్పారు.